మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 3వ చరణము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే కీర్తనాకారుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. మనము ఎవరి మాట అయితే వింటున్నామో, మనము ఎవరినైతే నమ్ముతున్నామో ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏమి చేయగలడు మన కోసము అని ఇక్కడ వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఈరోజు లోకంలో మనము చూసినట్లయితే వ్యక్తిగత జీవితాల్లో కూడా పరిశీలన చేసినట్లయితే మన దోషములను బట్టి దేవునికి మనకిని దూరం అనేది పెరుగుతూ ఉంది. మన యొక్క అపరాధ భావమును బట్టి దేవునికి మనకి సంబంధము దూరముగా ఉన్నట్లుగా మనము గమనించగలము. అయితే ఈ మాటను మనము గమనించినట్లయితే ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు. మనము చేసేటువంటి తప్పిదములు, మనము చేసేటువంటి అపరాధములు, మనలో ఉన్నటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో ఈ దోషములు అన్నింటినీ కూడా ఆయన ఏం చేసేవాడు? క్షమించేవాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలాసార్లు వ్యక్తిగత జీవితాల్లో మనము పరిశీలన చేసుకున్నట్లయితే మనము చేసేటువంటి చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అనగా ప్రార్థన చేయటం మానేయటము, వాక్యం చదవటం మానేయటము, ఆయనను గురించిన మాటలు వినటం మానేయటము, ఇటువంటివి చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చేసినటువంటి చిన్ని అపరాధములు, ఆ యొక్క దోషములు ఏం చేస్తాయి అంటే ఆయనకి మనకి దూరాన్ని పెంచుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయనని దోషములన్నిటినీ క్షమించేవాడు. ఈ రోజులు మనుషులు మనల్ని క్షమించకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని క్షమిస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన క్షమించువాడు, ఆయన కుదుర్చువాడు. మన పరిస్థితులు, మనకున్నటువంటి సంకటములు అనగా మనకున్నటువంటి ఇబ్బందులు, మన పరిస్థితులను అన్నింటినీ కూడా ఆయన కుదుర్చువాడై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములు అన్నింటినీ కుదుర్చువాడు. ఎవరు ఆయన అంటే నీవు ఎవరి మాట అయితే వింటున్నావో ఆయనే మన దేవుడైన యెహోవా. ఆయన అంటున్నాడు, నీ దోషములను క్షమిస్తాను, నీ సంకటములను కుదుర్చువాడను. నేనెవరిని అని నీవు అనుకుంటున్నావు? ఈరోజు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎదురైనటువంటి పరిస్థితిని బట్టి కృంగిపోతూ ఉన్నవేమో, నాకు సహాయము చేసేవారు లేరు అని నిరాశలో ఉంటే దేవుని మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దోషములను క్షమించేవాడు, నీ సంకటములను కుదుర్చేవాడు. ఆయన మన పరిస్థితులను మార్చేవాడు. ఆయన మన తప్పిదములను క్షమించేవాడు. మన యొక్క రక్త సంబంధికులు మనల్ని క్షమించలేకపోవచ్చు, మన యొక్క స్నేహితులు మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు. దేవుడు మన సంకటములను కుదుర్చేవాడు. ఆయన ఎవరు అంటే మనకి సహాయము చేసేటువంటి వాడు. ఈరోజు సహాయము చేసేవారు లేక ఎదురు చూస్తూ ఉన్నవేమో, నీకు క్షమాపణ దొరకక నువ్వు ఎదురు చూస్తూ ఉన్నవేమో, దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీ దోషములను నా దోషములు క్షమిస్తానంటున్నాడు. నాకున్నటువంటి సంకటములను ఆయన కుదుర్చువాడు. ఆయనే మనకి సహాయము చేసేవాడు. అయితే మానవులమైనటువంటి మనము అనేక సార్లు మన యొక్క దోషములను బట్టి, మనకున్నటువంటి అపరాధ భావమును బట్టి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అనగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మానేయటం, ఆయన మాటలు వినటం మానేయటము, ఇటువంటివి మనము చేస్తూ ఉంటాం. ఎందుకు ఈ విధంగా చేస్తామంటే మన దోషములు, మన అపరాధములు మనకు గుర్తుకొచ్చినప్పుడు వాటిని బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో, నీ దోషములను క్షమించేవాడు. నీకు నాకు ఉన్నటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో ఆ దోషములన్నింటినీ కూడా ఆయన క్షమించేవాడు. మన దేవుడు క్షమించే దేవుడు. మన దేవుడు మనల్ని క్షమించే దేవుడు. కాబట్టి మనమందరము కూడా ఆయన క్షమాపణ
కృపను పొందుకుని మన ప్రతి అపరాధం నుంచి ప్రతి దోషము నుంచి క్షమాపణ పొందుకునే వారిగా ఉందాం. అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.